హలో పిల్లలు, ఈరోజు మనము ఒక నూతనమైన సిరీస్లోనికి వెళ్తూ ఉన్నాము. నేను కూడా పరిచర్య చేస్తాను. ఎప్పుడైనా మీరు పరిచర్య చేశారా? ఏం సర్వ్ చేశారు మీరు? నాకు గుర్తుంది, నేను సిటీ హార్వెస్ట్లో జాయిన్ అయినప్పుడు మొదటి పని నాకు ఇచ్చింది ఏంటంటే నేలను తుడిచి ఊడ్చడం. నేను శుభ్రంగా గదంతా ఉంచడాన్ని ఆ బాధ్యత నాకు అప్పగించేవాళ్ళు. డిక్షనరీలో ఈ పరిచర్యకు అనే మాటకు అర్థం చూసినట్లయితే చాలా ఉంది. మనం ఆహారం వడ్డించవచ్చు, సహాయపడవచ్చు, పని చేయవచ్చు, ఇంకా పోషించవచ్చు, ఇంకా చాలా విషయాల్ని సేవకులు సేవ చేయడం అనేది కనబడుతుంది. ఇక్కడ మీరు కొంతమంది సేవకులను మీరు చూడవచ్చు. చూడండి, ఒకళ్ళ ఇద్దరా, ఎంతమందిని మీరు గుర్తుపట్టగలరు? అందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు సేవ చేసేవాళ్ళే, సేవకులు అంటారు వాళ్ళని. టీచర్ని కూడా చూసినట్లయితే స్కూల్లో ప్రిన్సిపల్స్ కానీ వీరందరూ కూడా సేవకులే. వారు పబ్లిక్ లేదా సివిల్ సర్వెంట్స్ అని అంటారు. వారు గవర్నమెంట్ని సర్వ్ చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు కూడా ఒక గొప్ప సేవకుడుగా ఉన్నాడు. ఆయన ప్రజలకు సేవ చేస్తూ, అనేక మందిని బాగు చేస్తూ, అనేక మందిని బలపరుస్తూ ఉన్నాడు. ఆయన వాక్యంలో కూడా మనకు చూసినట్లయితే దేవుడు పరిచర్య చేయాలనంటే ఆయన కాళ్ళు కడిగేవాడిగా ఉన్నాడు. అలాగే కల్వరి శిలువలో కూడా తనను తాను అప్పగించుకుంటూ అనేక మంది బాగు కొరకు ఆయన సర్వ్ చేస్తూ ఉన్నాడు. పిల్లలు, యేసుక్రీస్తు ఒక మంచి సేవకునికి ఉదాహరణగా ఉన్నాడు. ఆయన తగ్గింపు, ఆయన విధేయత, ఆయన యొక్క ఇతరుల కొరకు చూపిన ప్రేమ, ఇవన్నీ కూడా దేవుణ్ణి గొప్పగా చేసి యేసయ్య యొక్క సేవ చేసే గుణాన్ని చెబుతూ ఉన్నవి. దేవుణ్ణి సేవించేవాడు ఒక గొప్ప సేవకులు కూడా అవుతారు. దేవుడు సేవకులకు దీవెన చూపించేవాడు అయినాడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ యేసయ్యను వెంబడిస్తూ ఆయన మాదిరిగా తీసుకుని వెళ్దాం. హాయ్ పిల్లలు, ఈరోజు ఒక క్వశ్చన్తో మనం ప్రారంభిద్దాం. మీలో ఎంతమంది విఐపి వల్లే వ్యవహరించాలనుకుంటున్నారు? అవును, విఐపి అంటే చాలా ముఖ్యమైన వ్యక్తి. ఇప్పుడు నువ్వు ఒక విఐపి అయితే నీకు ఒక స్పెషల్ కార్డు ఇస్తారు. ఈ కార్డు ఉంటే చాలా బహుమతులు పొందే అవకాశం ఉంది. ఈ విఐపి కార్డు ఉంటే ఫ్రంట్ రోలో ద బెస్ట్ సీట్లో కూర్చుంటావు. అంతేకాకుండా మీ టేబుల్స్ మీద బెస్ట్ డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి. వావ్, అది ఎంత బాగుందో కదా! మీరు కూడా విఐపీలా అవ్వాలని కోరుకుంటున్నారా? ఖచ్చితంగా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు దేవుని శిష్యులు. బైబిల్ చెప్తుంది, మార్కు సువార్త 10వ అధ్యాయం 35 నుంచి 45 వచనాలు. యోహాను, యాకోబు యేసును సమీపించారు. అప్పుడు ఆయనతో అన్నాడు, ప్రభువా, మనము ఏది అడిగినా మా కోసం చెయ్యాలనుకుంటున్నాము. వావ్ పిల్లలు, మీరు ఏమి అనుకుంటున్నారు? యోహాను, యాకోబు యేసు నుండి అభ్యర్థించాలనుకుంటున్నారు. యేసు వాళ్ళని అడిగాడు, నేను మీ కోసం ఏమి చెయ్యాలనుకుంటున్నారు? అన్నదమ్ములు, మీ మహిమ నిమిత్తము రాజ్యములో మేము మీ ప్రక్కన గౌరవ ప్రదేశంలో కూర్చోవాలనుకుంటున్నాము. ఒకరిని కుడి ప్రక్కన, ఒకరిని ఎడమ ప్రక్కన. యేసు భూలోక సంబంధమైన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు అని మీరు కూడా యేసు ప్రక్కన విఐపి లాగా కూర్చోవాలనుకుంటున్నారా? వారు అయితే కీర్తి మరియు గొప్పతనంలో పాలు పంచుకోవాలనుకుంటున్నారు. యేసయ్య వాళ్ళకి సమాధానం ఇలా చెప్పాడు, మీకు తెలియదు మీరు ఏమి అడుగుతున్నారో. అప్పుడు ఆయన వారికి వివరించి చెప్పి, ఎవరు గొప్పగా ఉండాలనుకుంటున్నారో ముందుగా అందరికీ సేవకుడిగా ఉండాలి. తండ్రి కుమారుడైన నేను కూడా సేవ చేయడానికే వచ్చాను. ఇతరులకు సేవ చేయడానికి, ఇతరులను స్వస్థపరచడానికి నా జీవితాన్ని ఇచ్చాను. దేవుడు చెప్పినట్టుగా మన జీవితాన్ని ఎవరికి సేవ చేయడానికి ఇష్టపడట్లేదు. యాకోబు, యోహానుకి దేవుడు చెప్పినట్లుగా మనము నడుచుకోవాలి. ఈరోజు మన బైబిల్ వర్స్ మార్కు సువార్త 10వ అధ్యాయం 43వ వచనం. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. నాయకులు యేసులాగా సేవ చేయాలనుకోవడం లేదు, కానీ నాయకులు అందరినీ త్రోసివేసి వాళ్ళు పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇతరుల చేత సేవ చేయించుకోవాలనుకుంటున్నారు. దేవుడు చెప్తున్నాడు, మనము మొదటి స్థాయిలో ఉండాలంటే, అదే విధంగా గొప్ప స్థాయిలో ఉండాలంటే మనము ఎప్పుడు సేవ చేసే ఉద్దేశం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు అవసరాలకి సేవ చేసే విధంగా ఉండాలి. ఓకే పిల్లలు, ఈ తీర్మానం తీసుకుంటారా? యేసులాగా ఉంటారా? ఇతరులకు సేవ చేస్తూ సహాయపడతారా? ఆమేన్. పిల్లలు,
మనము చాలా విషయాలు ఈరోజు ఎలా సేవ చేయాలి, సేవకుడిగా ఉండాలనేది నేర్చుకున్నాం. సేవకుడిగా ఉండాలంటే మనము సేవ చేసేవారమై ఉండాలి. ఏది మనకు ముఖ్యము? మనము సేవ చేయుట, ఏసేలాగా ఉండడం చాలా ముఖ్యమైనది. చాలాసార్లు మనం అంటూ ఉంటాము ఏసేలాగా జీవించాలని అంటూ ఉంటాం కదా. అయితే ఏసేలాగా నిజంగా ఉండాలంటే మనం ఒక సేవకుడిలాగానే ఉండాలి. ఇతరులకు మనము సేవ చేసేవారమై ఉండాలి, యేసయ్య చేసినట్లుగా. అప్పుడే మనము నిజమైనటువంటి యేసయ్య పోలికలను కలిగి ఉంటాము. ఎంతమంది మీలో యేసయ్యలాగా సేవ చేసే గుణం కలిగి ఉన్నారు? మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ప్రియమైన యేసయ్య, నీలాగా నేను తగ్గింపుగా ఉండడానికి నాకు సహాయం చేయండి. ఇతరులకు సేవ చేసుకోవడానికి నువ్వు ఏ రీతిగా కనపరుచుకున్నావో అలా మాదిరిగా ఉండడానికి నాకు సహాయం చేయండి. సేవకుని యొక్క గుణాలు కలిగి ఉండి నా చుట్టూ ఉన్నవారికి సహాయపడడానికి సహాయం చేయండి. తగ్గింపులో నేను సేవ చేయడానికి నాకు సహాయం చేయండి. విధేయతలో సంతోషంలో ఉండడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూడా కలిసి చెబుదాం, ఆమేన్.